బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అన్నారు. వేములవాడలో భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించని కేసీఆర్ ను ఆ శివుడు మోడీ తప్పకుండా చూస్తారని అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని బండి సంజయ్ దర్శించుకున్నారు. రాజన్నను దర్శించుకోవడానికి భక్తులు భారీగా వస్తున్నా ప్రభుత్వం కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. యాదాద్రిని అభివృద్ధి చేసిన కేసీఆర్ వేములవాడను మర్చిపోయారు, కానీ వేములవాడకు వచ్చిన భక్తులు ఆ శివుడిని కేసీఆర్ ను మర్చిపోరని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు 4 సార్లు వచ్చిన కేసీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. వేములవాడకు 10 కోట్లు అడిగినా ఇవ్వడం లేదు, మరి నీ బిడ్డకు 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. పెళ్లి చేసుకున్నా ఈ దేవుని మర్చిపోతానా? ఇప్పుడు మర్చిపోయినా గుర్తుంచుకున్నావా? దేవుని కూడా చెడగం పెట్టే ముక్కు నేను కొండగట్టు దానికి వచ్చి ఇంత పెద్ద పవిత్రమైన పండుగ ఆడ ఈ వద్దలేము, కానీ శివుడు ఏం పాపం చేసి అంటున్నా, శివ భక్తులు ఇలా ఏం పాపం చేసి అంటున్నా. కనీస సౌకర్యాలు నీళ్ళు పసిపిల్లలు ఏడుస్తున్నారు. నేను టీవీలు చూస్తే అలా రాత్రి 12 గంటలకు వస్తే ఇప్పుడు కూడా దర్శనం చాలా నీళ్ళు కనీసం ఒక చిన్నపిల్లలకు కానీ దివ్యాంగులు ఉంటారు వాళ్ళకి కానీ ఓల్డ్ ఏజ్లకు కానీ చాలా కానీ పేషెంట్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకు కూడా స్పెషల్ దర్శనం చేసుకోవాలంటే కనీసం లేదు. ఎక్కడ పడిపోతున్నారు. తిట్ట కూడా పొట్టు చేస్తారు. అవే శాపనార్థాలు. కొంచెం అక్కడ ఉండాలి. కొండగడ్డ దాకా వచ్చిన ఈ దాకా వచ్చి చూద్దాం ఎట్లా భక్తులు ఇంతమంది భక్తులు వస్తారు. నీకే ఉంటుంది మంచిగా చేస్తాయి. ఇదే దేవాలయంలో పెళ్లి చేసుకున్నా ఈ దేవుని మర్చిపోతానా? ఇప్పుడు మర్చిపోయినా గుర్తుంచుకున్నావా? దేవుని కూడా చెడగం పెట్టే ముక్కు నేను కొండగట్టు దానికి వచ్చి ఇంత పెద్ద పవిత్రమైన పండుగ ఆడ